ఈరోజు ఇచ్చాపురం కోఆర్డినేటర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో కలిసి సోదరుడు మిత్రుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటికి రావడం జరిగింది. ఈ విషయం గురించి మాట్లాడడానికి ముందు నాకున్నటువంటి కొద్దిపాటి అనుభవంతో ఒక రెండు విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేనైతే తెలియజేయదలుచుకున్నాను. ఈ అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయాల అర్థం మార్చినటువంటి ఘనత ఈ అలయన్స్ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఏంటి అర్థం మార్చడం అంటే, మీరు తీసుకోవచ్చు గత 24 నెలల పరిపాలన తీసుకుంటే ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఎక్కడికక్కడ గవర్నెన్స్ ఫెయిల్యూర్స్. అసలు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని, ఆ ముఖ్యమంత్రి అండర్లోనే లా అండ్ ఆర్డర్ ఉందని, అసలు పరిపాలన మీద ముఖ్యమంత్రికి పట్టుందా అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంటుంది నాకు. ఎందుచేతంటే జోగి రమేష్ అన్నగారి ఇష్యూ తీసుకున్నా, సైమల్టేనియస్గా జరిగినటువంటి అంబటి రాంబాబు గారి ఇష్యూ తీసుకున్నా, ప్రభుత్వ వ్యవస్థలే దగ్గరుండి, పోలీసులే దగ్గరుండి అల్లరి మూకల్ని, రౌడీ మూకల్ని తోడుగా తీసుకొని వచ్చి దగ్గరుండి దాడులు చేయించడం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, వీటన్నిటినీ పెద్దలు, షాడో ముఖ్యమంత్రి ఒక మాటలో చెప్పాలంటే దగ్గరుండి మానిటర్ చేయటం, బాధితులనేమో జైలుకు పంపించడం, బాధ పెట్టేటటువంటి వాళ్ళు, దాడులు చేసేటటువంటి వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇవ్వడం. నిజంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూ పూర్తిగా దిగజారిపోయినటువంటి సందర్భం. జోగి రమేష్ గారి ఇంటి మీద, కుటుంబం మీద దాడి, అంబటి రాంబాబు గారి ఇంటి మీద, కుటుంబం మీద జరిగినటువంటి దాడులను నేనైతే అభిప్రాయపడతాను. ఈ దాడులే కాదు, అసలు జోగి రమేష్ నాకు అర్థమవుతూ ఆయన చేసిన పాపం ఏంటంటే కేవలం బీసీ కులంలో పుట్టడం ఆయన చేసినటువంటి పాపం. అందుకనే మీరు వచ్చిన రోజు నుండి తీసుకోండి, మీరు ఇంతకు ముందు ఇంటి మీదకి దాడులకు వచ్చిన సందర్భం చూస్తాం. రమేష్ గారి శ్రీమతి మీద హాస్పిటల్ దగ్గర దాడికి ప్రయత్నించడం మన అందరం చూస్తాం. వాళ్ళ అబ్బాయి, ఆయనకి ఏంటంటే నాకు అర్థం కాదు రాజకీయాలకు సంబంధం, ఇంత నిర్లజ్జగా పిల్లల్ని సైతం రాజకీయాలకు బలి చేయించి జైలుకు పంపించడం అన్నటువంటిది నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ మనం చూడలేదు. ఇంత దారుణమా, ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? పగబట్టినట్టు రాజకీయాలు చేయటం. నా మీద కూడా ఒక మర్డర్ కేసు పెట్టారు ఈ ప్రభుత్వంలో. అసలు ఈ ప్రభుత్వం ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వంలో కూడా ఎవరికి అర్థం కావట్లా. ప్రజలకు ఎవరికి కూడా తమ కష్టం వస్తే అధికార వ్యవస్థలకి, రాజ్యాంగ వ్యవస్థలకి వెళ్ళి రిప్రజెంట్ చేస్తే న్యాయం జరుగుతుంది, సహాయం దొరుకుతుంది అన్నటువంటి నమ్మకాలు కూడా పూర్తిగా పోయాయి. దాని ప్రభావమే ఇటీవల కాలంలో పోలీసుల పనితీరు మీద దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో లాస్ట్ నుంచి 2వ ర్యాంక్ మంది, 30వ ర్యాంక్ మంది. ఇంతకంటే ఏం కావాలి? ఒక స్టేబుల్ గవర్నెన్స్ క్రియేట్ చేయలేకపోయారు, ప్రజల్లో నమ్మకాన్ని కల్పించలేకపోయారు. కేవలం ప్రతీకార దాడులు తప్ప మరొకటి కాదు. అంటే ఇదే ధోరణి కొనసాగితే రేపొద్దున ప్రభుత్వం మారుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దీనికి మేము ప్రతీకారంగా దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించినట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకెవరికి ఆ రకమైనటువంటి ఆలోచన లేకపోయినా సరే ఆ దిశగా ఆలోచన చేయవలసింది అన్నటువంటి పరిస్థితిని కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. రాజకీయాల్లో ఎండ్లెస్ రివెంజెస్ అలాగే వెళ్ళిపోతాయి, ఇంకా ఎండ్లెస్. ఇంకా ఈ వెంజెన్స్ పాలిటిక్స్ అనేవి ఎండ్లెస్ అయిపోతాయి. ఇంకా
ఎందుకు చంద్రబాబు గారు ఇది గ్రహించడం లేదో నాకు అర్థం అవడంలా. నాకు అనిపించింది ఒకటే, చంద్రబాబు గారికి ప్రభుత్వం మీద పట్టు లేదు. ఈ ప్రభుత్వ వ్యవస్థల మీద మరి ఆయన పట్టించుకోకుండా తీసుకెళ్లి వాళ్ళ అబ్బాయి చేతిలో పెట్టడం వల్ల కలిగినటువంటి దుష్పరిణామాలు ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ అబ్బాయి చేతిలో పెట్టేయడం వల్ల ఇష్టానుసారం రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవడం జరుగుతుంది. ఐపీఎస్ల మీద కేసులు, ఐఏఎస్ల మీద కేసులు, ఐపీఎస్ని సస్పెండ్ చేయడం, ఐఏఎస్ని సస్పెండ్ చేయడం, వాళ్ళని జైల్లో పెట్టడం, సుప్రీంకోర్టు తీర్పుల్ని కాలు రాస్తూ సుప్రీంకోర్టు కంటే మేమే సుప్రీం అన్నట్టుగా మాట్లాడడం, రోజుకొక కొత్త కొత్త పదజాలంతో కొత్త కొత్త ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర పరువుని, బ్రాండ్ ఏపీ ఇమేజ్ని సర్వనాశనం చేస్తూ ఆ వీడియోస్ చూస్తే, దాడులు జరిగినటువంటి వీడియోస్ చూస్తే నాలాంటి వ్యక్తికి కూడా ఓ రకమైనటువంటి ఉద్రేకం వస్తుంది. మరి సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఎంతమందిని మనసులో పెట్టుకుంటారు? ఎంతమంది మనసులో ఇది తీవ్రంగా రిజిస్టర్ అవుతుంది? వాళ్ళందరూ కూడా రేపొద్దున వెంజెన్స్ మాకు తప్పదు, మేము ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాల్సిందంటే ఎటు వెళ్తుంది ఎటు వెళ్తాయి ఈ రాజకీయాలు? గొప్ప అవకాశం వచ్చింది, ఉపయోగించుకోవడం మానేసి కేవలం 16-20 నెలల్లోనే పూర్తిగా బదనామా అయిపోయినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజలెవరికి కూడా ఈ ప్రభుత్వం మీద, ఈ ఎమ్మెల్యేల మీద, ఈ ముఖ్యమంత్రి మీద, ఈ షాడో ముఖ్యమంత్రి మీద, ఈ రాజ్యాంగ వ్యవస్థల మీద పూర్తిగా నమ్మకం పోయి ఎప్పటికీ మళ్ళీ ఎన్నికలు వస్తాయా, ఇప్పటికి మళ్ళీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూస్తామన్నటువంటి పరిస్థితిలోకి ఇంత షార్ట్ టర్మ్లో రావడం అన్నటువంటిది చాలా అరుదైనటువంటి సందర్భం. కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. సమయం పాటించండి, ఓపిక వహించండి. రాబోయేది మన కాలం, మన టైం, మన ప్రభుత్వం రాబోయేది. మన నాయకుడు ఆ స్థానంలో కూర్చుంటాడు. ఆ రోజు కోసం మన అందరం కూడా సంయమనంతో సమిష్టిగా పనిచేసి ఈ రకమైనటువంటి రాజకీయాలకు మనం ఎండ్ కార్డ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి